ప్లీజ్ కార్తిక్, నా జలజను వదిలేయి. ఇకపై వదలటాలు లేవు, చంపటాలే. దొరికినోళ్ళని దొరికినట్టు చంపుకుంటూ పోవడమే. ఎందుకీ చందు ఏమైంది కార్తీక్? అదే అర్థం కావట్లేదు రాహుల్. ఏం చూసుకునే నీకింత పొగరు? వాళ్ళ సావేదో వాళ్ళు చేస్తారు. పదా, ఇతన్ని చంపాలి. నన్నే కొడతావురా? నిన్ను ఆ కార్తిక్ గాడిని కలిపి తగలబెట్టే రోజు దగ్గరలోనే ఉందిరా. వదలదురా, వదలద్దు. ఆ కార్తీక్ గడి ముందే ఆ చందుని చంపి ఆడికి మనమేందో తెలియజేయాలా. ఆడు బాధపడుతుంటే చూసి మనం నవ్వుకోవాలా. ఆ బాధపడే ఛాన్స్ కూడా నేను ఇవ్వనురా. ఈసారి వాడో నేనో తేలిపోవాలి. తేల్చుకుందాం రా. సీమ నుండి మనోళ్ళందరినీ 100 మందిని దింపుదాం. ఆణ్ణి ఆ మేనక మనుషుల్ని కత్తికో కండగా నరికి మన పగ తీర్చుకుందాం. వద్దు, వద్దు, వద్దు. వాణ్ణి బలంతోనో బలగంతోనో చంపాలనుకోవడం మన పిచ్చి, మన వెర్రి. మగాడాడు. మంది నమ్ముకుని వాడిని ఏమీ చేయలేం. రేయ్, ఏంట్రా వాణ్ణి పొగుడుతున్నావు? అది పొగడ్త కాదండి, వాస్తవం. చంపడానికైనా చావడానికైనా ఆ కార్తీక్ రెడీగా ఉన్నాడు. అందుకే అతను మాగాడు అంటున్నాను. కానీ మీరు ఆడంగి వెదవలాక ఏమీ చేయలేక ఇలా మత్తులా వాగుతున్నాను. వాణ్ణి తలుచుకుంటేనే నాకు ఇది. వాణ్ణి చంపాలని రోషం పౌరుషం పొడుచుకొస్తున్నా వాణ్ణి ఏమీ చేయలేనన్న భయం నన్ను ఆపుతుంది. నాతొక బతుకు, నేనొక మనిషిని. బాధపడకురా, బాధపడకు. ఆణ్ణి అంతం చేసే వరకు ఈ అత్త నిద్రపోదు. మీరు నిద్రపోవడం కాదు, అతనే మీకు నిద్ర పట్టనివ్వకుండా చేస్తాడు. వాడు మనలో కలిగించే భయం నరాల్లో పాకి మన కంటి మీద కురుకు లేకుండా చేస్తుంది. నిద్రపోదంట, నిద్రపోదు. అసలు సీమలో పుట్టిన వాడవా మనం? ఏమండి, ఇంతకు ముందున్న యశోదరికి ఇప్పుడు మీకు ఏమన్నా పోలికుందండి? రేయ్, నేను ఎప్పుడు యశోధరనేరా. వాణ్ణి చంపి గాని నేను రిలాక్స్ అవ్వను. వాడికి మగాణ్ణని పెద్ద ఫీలింగ్ కదా. వాడి ఫీలింగ్ కి వాడే తప్పని ఒప్పుకునేలా చేస్తా. అజయ్, నాకిలా భయంతో బతకడం కన్నా నాకు అదే కరెక్ట్ అత్త, అదే కరెక్ట్. వాడి చెల్లి బతుకున్నన్ని రోజులు అలా టార్చర్ అనుభవించాను. ఇప్పుడు ఇలా 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 అనుభవిస్తున్నాను. అజయ్, వాడితో అనవసరంగా వాడితో పెట్టుకున్నాను. వాడు నా జీవితంలో ఎంటర్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు నా బ్రతుకులో ప్రశాంతత అనే పదానికి అర్థం లేకుండా పోయింది. మేలుకొనుంటే నా గుండె ఆగిపోతుందని భయంతో ఇలా తాగుతున్నారత్తా. వద్దురా అజయ్, అజయ్ నా మాటేనరా. వద్దురా, చేస్తావురా నువ్వు. అజయ్, 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 అజయ్ లేవరా. అజయ్, రేయ్, నిన్ను ఇంత భయంలో ముంచెత్తిన కార్తిక్ గాడి బతుకు నట్టేట ముంచే వరకు ఈ అత్త ఊరుకోదురా. ఊరుకోదు. ఊరుకోక మీరేమీ చేయలేరండి. మీరేం చెయ్యాలనుకున్నా మీ కూతురు అతని చేతిలో ఉందన్న విషయం గుర్తొచ్చి మిమ్మల్ని ఏమీ చెయ్యనివ్వదు. రేయ్, నా కూతుర్ని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసురా. చూస్తూ ఉండు. చూస్తానే ఉన్నా. ఆ కార్తిక్ నుండి నా కూతుర్ని ఎలా కాపాడుకుంటాను. కాపాడుకోవాల్సిందే.
లైట్స్ అంటే MMS for you. MMS for you. రాహుల్, ఏంట్రా అలా చూస్తున్నావు? సడన్ గా ఇలా ప్రత్యక్షమయ్యానేంటా అని ఆలోచిస్తున్నావా? టైం వచ్చింది, అందుకే ట్రిగ్గర్ మీద వేలు పెట్టి రెడీగా ఉన్నాను. ఫ్రేమ్లో కనబడనంత మాత్రాన ఫేడ్ అవుట్ అయ్యాను అనుకున్నావా? నా ఫోకస్ నీ మీదే ఉందిరా. నువ్వు వేసే ప్రతి అడుగు వెనుక నా అడుగు పడుతూనే ఉంది. ఎలా ఉండేవాణ్ణి ఎలా తయారు చేసావురా? హైఫై లైఫ్ ని ఎంజాయ్ చేసేవాణ్ణి హారిబుల్ లైఫ్ చూపించావు కదరా. ఇష్టపడ్డ అమ్మాయినల్లా ఎంజాయ్ చేయడం తప్ప కష్టం అంటే ఏంటో తెలియని ఈ విరాట్కి జీవితంలో మొదటిసారి కష్టం అనే పదం చోటు చేసుకుంది. నీ వల్లేరా. నీ మీద పగతో అన్నీ కోల్పోయాను. నా చేతులతో నా కుటుంబాన్ని చంపుకున్నాను. నీ మీద కోపంతో, నీ మీద పగతో ఇన్ని చేసిన నేను నిన్ను ఏదో ఒకటి చెయ్యాలి. నీ ఎదురుగా నిలబడి నిన్ను ఏమీ చెయ్యలేనని అర్థమైపోయింది. అందుకే నీ ప్రాణాన్ని నీ కళ్ళ ముందే తీయాలని డిసైడ్ అయ్యాను. దీన్ని చంపితే నువ్వు ఆటోమేటిక్గా చస్తావని తెలుసు, కానీ అంత ఈజీగా నిన్ను చంపడం నాకిష్టం లేదు. నీకు టాస్క్ ఇస్తున్నాను కార్తీక్. 1 గంటలో నువ్వు నేనెక్కడున్నానో కనిపెట్టి నీ భార్యను తీసుకెళ్ళు. నువ్వు మగాడివని ఒప్పుకొని నా తల వంచి నీ ముందు నిలబడతా. కనుక్కోలేకపోయావో దీని తల నీకు పార్సిల్ చేస్తా. ఏం జీవితం రానిది. ఏ రకంగా చూసినా నువ్వు హీరోవే. రేయ్, ఒక సినిమాకి 2 ఎండింగ్లుంటాయి. ఒకటి హ్యాపీ, రెండోది సాడ్. నిన్ను చంపితే ఈ కథకి సాడ్ ఎండింగ్, నేను చస్తే హ్యాపీ ఎండింగ్. 60 నిమిషాలు, ఓన్లీ 1 అవర్. నీ ప్రాణం కాపాడుకో కార్తీక్. 1 గంట తర్వాత ఫోన్ చేస్తా. ఓన్లీ 1 అవర్. మర్చిపోయాను, ఆ కార్ డాష్ బోర్డ్ ఓపెన్ చేసి చూడు. ఏంట్రా, నా చేతిలో ఉన్న రివాల్వర్
నీ దగ్గరికి ఎలా వచ్చిందానా? ఇది షూట్ చేసి చాలాసేపు అయింది. లైవ్ కాదు కార్తీక్. ఈ రివాల్వర్, అదే ఇప్పుడు నీ చేతుల్లో ఉన్న ఆ రివాల్వర్ ఎందుకో తెలుసా? నీకు చందు దొరకపోయినా చందుని బ్రతికించడానికి నీకు నేనిచ్చే ఆప్షన్. గంట తర్వాత నిన్ను నువ్వు కాల్చుకుంటే చందును వదిలేస్తా. అందులో ఒక్క బుల్లెట్ మాత్రమే ఉంది. నీ అదృష్టాన్ని పరీక్షించుకో. అనుక్షణం అప్డేట్ ఇస్తూనే ఉంటా. టెన్షన్లో టైం మీద కాన్సంట్రేట్ చేయలేవు కదా. గుడ్ లక్ కార్తిక్. ఆపరేషన్ స్టార్ట్ చేయి. ఎక్స్పెక్ట్ చేస్తుండవు కదా. నన్ను వదిలేరా. వదిలేస్తాను. ముందు నేను చెప్పేది విను. ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది? మర్యాదగా ముందు నన్ను వదిలే, లేకపోతే నువ్వు నా చేతుల్లో చేస్తావు. కూల్ జలజ, ఎందుకు అంత ఆవేశపడతావు? వదిలేస్తానని చెప్పాను కదా. వదిలేయడమే కాదు, నీ పగని కూడా పంచుకుంటాను. ఆ కార్తిక్ గాడిని చంపడంలో నీకు తోడుగా ఉంటాను. కానీ జీవితాంతం నువ్వు నాకు తోడుగా ఉంటానని మాటిస్తేనే అది జరుగుతుంది. ఇది లవ్ కాదు, లస్ట్. కేవలం కోరిక మాత్రమే. ఒక్కసారి ఎస్ అని. అసలేమనుకుంటున్నావురా నా గురించి? పగని పంచుకున్నంత మాత్రాన నీతో పక్క పంచుకుంటాననుకున్నావా? అంత చీప్ క్యారెక్టర్ కాదురా నాది. నాకు దక్కని కార్తిక్ ఇంకెవరికి దక్కకూడదు అన్న స్వార్థంతో చందుని చంపాలనుకుంటున్నానే కానీ ఇప్పటికీ నేను కార్తిక్ ని ప్రేమిస్తూనే ఉన్నాను. ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. నా పగ ఎలా తీర్చుకోవాలో నాకు తెలుసు. నాకు ఎవరి సాయం అక్కర్లేదు. ఇదిగో ఈ పొగరు చూస్తేనే నీ మీదున్న ఫీలింగ్ ఇంకా ఎక్కువ అవుతుంది. నోర్ ముయిరా. ఇంకొక మాట మాట్లాడినా నీ నాలుక తెగ్గొస్తాను. నాకు తెలుసు జలజ, నువ్వు అంత ఈజీగా ఒప్పుకోవు. కానీ నువ్వు ఓ విషయం మర్చిపోయి మాట్లాడుతున్నావు. చందు ఇప్పుడు నా దగ్గరుందని ఆల్రెడీ నేను కార్తీక్కి ఫోన్ చేసి చెప్పేశాను. అంతేకాదు,
వాడికి నేను 1 అవర్ టైం ఇచ్చాను. ఈలోపు చందు ఎక్కడుందో కనిపెట్టలేకపోతే దీన్ని చంపేస్తానని వార్నింగ్ కూడా ఇచ్చాను. గంటలో ఆ కార్తీక్ గాడు ఎలాగూ కనిపెట్టలేడు. కాబట్టి నేను చందుని చంపేస్తాను. అప్పుడు నీ పగ తీర్చుకున్న తృప్తి నీకు మిగలకుండా పోతుంది. చూడు, ఆ కార్తీక్ గాడు ఎలాగో నిన్ను యాక్సెప్ట్ చేయడు. అటు పగ తీరక ఇటు ప్రేమ దక్కక నీ జీవితానికి అర్థం లేకుండా పోతుంది. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. గంట టైం వాడికి నీకు. నౌ బాల్ ఈజ్ ఇన్ మై కోర్ట్. ఒప్పుకుంటే గోల్ కొట్టే అవకాశం నీకిస్తాను, లేదంటే విరాట్ 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 నన్ను వదులు. విరాట్ విరాట్ హలో కార్తీక్, నీకిచ్చిన టైంలో ఆల్రెడీ 10 minutes అయిపోయింది. నీ చందుని చూడు ఎలా నీరసంగా ఉందో. ఏంట్రా మాట పడిపోయింది? ఆశ చచ్చిందా? విరాట్, మనసులో ఏదో ఒక మూల నాకు పునర్జన్మనిచ్చిన శంకర్ సూర్య తమ్ముడు అన్న ఫీలింగ్ నిన్నింకా ప్రాణాలతో ఉంచేలా చేసింది. లేదంటే అదే ఆ ఫీలింగ్ వల్లే నాకు కాల్తుంది. ఇక్కడ ప్రతి ఒక్కడు నన్ను శంకర్ సూర్య తమ్ముడు అనేవాడే కానీ నన్ను విరాట్లా ఎవరు గుర్తించలేదు. ఆఖరికి మా అన్న స్థానంలో వచ్చిన నిన్ను అందరూ దేవుడన్నారు తప్ప నా గురించి ఎవరూ ఆలోచించలేదు. ఆఖరికి నా కుటుంబం కూడా నీ మాటకే విలువిచ్చి నన్ను ఇంట్లోంచి గెంటేశారు. నా ఇంట్లో నాకే స్థానం లేకుండా చేసిన నిన్ను ఎలా అంతం చెయ్యాలా అని అనుక్షణం నరకం అనుభవిస్తూ బతుకుతున్నాను రా. ఈ రోజు నాకు అవకాశం దొరికింది. వెతకరా నీ ప్రాణాన్ని. నీ కాళ్ళు అరిగేలా నిన్ను పరిగెత్తించి నువ్వు అలసిపోయి ఓటమిని అంగీకరించి నీ ప్రాణం నువ్వే తీసుకునేలా చేస్తా. నీకిచ్చిన గంట సమయం పూర్తి కాగానే నీ చావు గంట మోగుతుంది. గుర్తుంచుకో. గంట అవసరం లేదురా, 10 నిమిషాల్లో నీ కళ్ళ ముందు ఉంటాను. నీకు ఇంకో ఆప్షన్ లేదు, చావటం తప్ప. రాహుల్, వాడు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు నమాజ్ సౌండ్ వినిపిస్తుంది. అదే సౌండ్ మనకెక్కడ కూడా వినిపిస్తుంది. వాడు ఖచ్చితంగా మసీదు ఉండే ఏరియాలోనే ఉండి ఉంటాడు. ఆ చుట్టుపక్కల గాలిస్తే తప్పకుండా దొరుకుతాడు. పదండి.